చిరంజీవి నటిస్తున్న భారీ సోషల్ ఫ్యాంటసీ చిత్రం విశ్వంబర. ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తయినట్లు తాజా సమాచారం. ఈ సినిమా షూటింగ్లో ఒక ఐటెం సాంగ్ మినహా మిగతా అన్ని భాగాలు పూర్తయ్యాయని అంటున్నారు. వచ్చే నెలలో ఈ ఐటెం సాంగ్ను చిత్రీకరించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ బ్యానర్పై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తుండగా బింబిసార ఫేమ్ వశిష్ఠ దర్శకత్వాన్ని వహిస్తున్నారు. విశ్వంబరలో చిరంజీవి సరసన త్రిషా కృష్ణన్, అశిక రంగనాథులు నటిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్తో భారీ స్థాయిలో రూపొందుతుంది. ఇప్పటికే హైదరాబాద్లోని శంకర్పల్లిలో నిర్మించిన భారీ సెట్లో చిరంజీవి ఇంట్రడక్షన్ సాంగ్ను చిత్రీకరించారు. ఈ పాటకి శోభి మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ఈ సినిమా మొదట సంక్రాంతికి 2025కే విడుదల కావాల్సి ఉండగా రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా కోసం వాయిదా పడింది. చిరంజీవి అభిమానులు ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. విశ్వంబర రిలీజ్తో చిరంజీవి మరొకసారి బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నారని భావిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్న విశ్వంబరలో పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయట. ఇప్పటికే మెగాస్టార్ ఇంట్రడక్షన్ సాంగ్ అదిరిపోయిందనే టాక్ వచ్చింది. ఇక ఈ ఐటెం సాంగ్ కూడా సరికొత్తగా ఒక ఊపేలా ఉంటుందంట. సోషల్ ఫ్యాంటసీ ఫిలిం అయినప్పటికీ మెగా అభిమానులు, మాస్ ప్రేక్షకులు మెచ్చే అంశాలు విశ్వంబరలో పుష్కలంగా ఉంటాయంట. ముఖ్యంగా అదిరిపోయే సాంగ్స్, మెగాస్టార్ స్టెప్పులతో మెగా ట్రీట్ ఉంటుందని అంటున్నారు. విశ్వంబర సినిమాలో త్రిష కథానాయికగా నటిస్తుంది. చోటా కె నాయుడు కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్స్గా కోటగిరి వెంకటేశ్వరరావు, సంతోష్ కామిరెడ్డి వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని చిరంజీవి పుట్టినరోజు కానుకగా ఆగస్టు 22న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అశిక రంగనాథ్, రమ్య పసుపులేటి, ఇషా చావ్లా, ఆశ్రిత వేముగంటి నండూరి మరియు కునాల్ కపూర్లు ఈ సినిమాలో కీలక పాత్రలను పోషిస్తున్నారు. మెగాస్టార్ కెరీర్లో ఇదొక విభిన్నమైన ప్రయోగం అనే టాక్ వస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తి కావడంతో అభిమానులు థియేటర్స్లో చూడాలనే ఆతృతలో ఉన్నారు. అయితే విడుదలైన గ్లిమ్స్ సినిమాపై కాస్త నెగిటివ్ టాక్ వచ్చింది. దాంతో గ్రాఫిక్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో చిరంజీవి లుక్ పూర్తి భిన్నంగా ఉండబోతుందని టాక్. విజువల్ ఎఫెక్ట్స్, హై లెవెల్ యాక్షన్ సీక్వెన్స్లతో సినిమా గ్రాండ్గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం చిత్ర బృందం క్లైమాక్స్ పార్ట్తో పాటు కీలకమైన సన్నివేశాలను పూర్తి చేసేసింది. ఇప్పటి వరకు సినిమాకు సంబంధించి 95% షూటింగ్ పూర్తయిపోయింది. విశ్వంబర పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయి. గ్రాఫిక్స్ పనులు గ్రాండ్ లెవెల్లో ఉండేలా ప్రత్యేకంగా ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దాదాపు 200 కోట్లతో ఈ సినిమాను తీస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ను క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.